ఇలా ఒక్కసారి చికెన్ పచ్చడి చేసి చూడండి. అన్నంతో తింటే అస్సలు ఆపలేరు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. ముందుగా ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 6-8 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, కొద్దిగా దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కేజీ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. పీసెస్ పెద్దగా ఉంటే లోపల వరకు ప్రాపర్‌లీ కుక్ అవ్వకపోవడంతో పికిల్ త్వరగా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చికెన్ పీసెస్‌ని ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి చికెన్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఆవాలు, గార్లిక్ జింజర్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పసుపు, కర్రీ లీవ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 6-8 గార్లిక్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ మంచి క్రిస్పీ టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ టామరిన్ పేస్ట్ వేసుకోవాలి. దీనివల్ల ఈ పికిల్‌కి మంచి టేస్టీ అండ్ టాంగీ టేస్ట్ వస్తుంది. చివరగా 1 కప్ కారం వేసుకొని అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన స్పైసీ అండ్ టేస్టీ చికెన్ పికిల్‌ని పూర్తిగా కూల్ అయ్యాక క్లీన్ అండ్ డ్రై ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. రైస్, చపాతీ, దాల్‌తో తింటే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఐషాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.